హాయ్ 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 అందరికి హాయ్. పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ గారి పేరైతే మారుమోగిపోతుందనే చెప్పొచ్చు. ఎక్కడ పట్టినా గానీ అల్లు అర్జున్ గారి పేరైతే వినపడతానే ఉంది. ఇప్పుడు మనం ఆ సినిమాని అలా చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఏ సినిమా తీయచ్చా, ఏ రకంలో తీస్తాడు అనేది అయితే చాలా మందికి డౌట్ అయితే ఉంది. కాకపోతే దాని మీద కూడా చాలా న్యూస్లు అయితే వినపడతాయి, రకరకాల న్యూస్లు అయితే. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ గారితోనే అల్లు అర్జున్ గారు తీసేది, ఎవరు తగలనటాటి స్టోరీతో అయితే మన ముందుకి తీసుకొని వస్తారంట అని అయితే చెప్పడం జరుగుతోంది. ఈ మధ్యనైతే చాలా మంది అయితే ఇక అల్లు అర్జున్ గారిని ఇంకొక లుక్ లో అయితే చూడొచ్చులే మనమని అయితే అనుకొని ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏమంటే త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు చేయలేదనే న్యూస్ అయితే నడుస్తుంది. త్రివిక్రమ్ గారు ఇంకా స్టోరీ రాయలేదని, ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందని, అంత లోపల వేరే డైరెక్టర్ తో తీస్తాడని చాలా వరకు టాక్ అయితే వినపడుతుంది. ఇప్పుడు బాగా వినపడే పేరు ఏంటంటే అడ్లీ గారిది అయితే పేరైతే వినపడుతుంది చాలా వరకు. ఈయనతోనే సినిమా అయితే నెక్స్ట్ ఫిక్స్ అయిపోయిందని చెప్పి. అదిగాక వాళ్ళు అనౌన్స్ చేయకముందే ఇంకా కొన్ని న్యూస్లు అయితే బయటకు వస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ల గురించి, హీరోయిన్ల గురించి కొంచెం టాక్ అయితే నడుస్తుంది. వీళ్ళనే తీసుకునే అవకాశం అయితే ఉంది అనేది అయితే నడుస్తుంది. వాళ్ళ పేర్లు అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. ఆ మూవీలో హీరోయిన్ గా అయితే జాన్వీ కపూర్ గారిని అయితే తీసుకునే అవకాశం అయితే ఉందంట. అలాగే మ్యూజిక్ వచ్చి సాయి అభయంకర్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందని టాక్ అయితే నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకైతే ఉగాదికి అనౌన్స్ అయితే చేస్తారని టాక్ అయితే నడుస్తుంది ఇక్కడ మూవీ టీం వాళ్ళే. మరి ఆ స్టోరీ ఎలా వస్తుందో మనకైతే తెలియదు కదా. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఈ టాక్ అయితే నడుస్తుంది. మరి చూడాలా, మూవీ గురించి ఏదన్నా వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడే చూడాలా. మరి దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందో వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడే మనకైతే తెలుస్తుంది. ఇంకా వాటి గురించి అప్డేట్లు అయితే వచ్చే కొద్దీ మాట్లాడుకుంటా ఉందాం. మన ఛానల్లో అయితే ఆల్ మూవీస్ కి సంబంధించిన అప్డేట్లు అయితే ఇస్తానే ఉంటా. ఒకవేళ మీకు ఎవరి గురించి అన్నా తెలుసుకోవాలని ఉంటే అది కూడా కామెంట్ అయితే చేసేయండి, దాని గురించి కూడా చేస్తా. ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేను అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.